Justin Diamond, Alvin, let's go. హలో హాయ్ అండ్ అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక మంచి కంటెంట్తో అయితే వచ్చేసాను. అదే బిగ్ డాడీ మన మహీంద్రాలో స్కార్పియో ఎన్. ఈ Z6 వేరియంటే టాప్ సెల్లింగ్ వేరియంట్గా ఎందుకు ఉందో మీ అందరికీ తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి, పదండి. విచ్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ ఫర్ మనీ స్కార్పియో ఎన్. అండ్ ఈ ఎన్ సిరీస్ లాస్ట్ ఇయర్ మనకి ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ ఎస్యూవి 6 వేరియంట్స్లో మనకి అవైలబుల్గా అయితే ఉంది. ఈ స్కార్పియో ఎన్ హయ్యెస్ట్ డిమాండ్ ఇన్ ఎస్యూవి లాంచింగ్ అయినప్పటి నుండి. ఎందుకంటే లాంచ్ అయినప్పటి నుండి 30 సెకండ్స్లో బుకింగ్ రిజర్వ్ టైం నుండి అరౌండ్ 1 lakh యూనిట్స్ బుకింగ్ చేశారంటే దీనికి ఎంత క్రేజ్ ఉందో తెలుసుకోవచ్చు మనం. స్కార్పియో ఎన్ మనకి డీజిల్ అండ్ పెట్రోల్లో లాంచ్ చేసిన ఈ Z6 వేరియంట్ మాత్రం డీజిల్లోనే మనకు అవైలబుల్గా ఉంది. ఇందులో మనకి పెట్రోల్ ఆప్షన్ మాత్రం లేదు. బెస్ట్ థింగ్ ఏంటంటే మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ మనం చూస్ చేసుకోవచ్చు. ఈ Z6 వేరియంట్స్లో ప్రైస్ విషయానికి వస్తే మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రం 16 లక్షలకే ఎక్స్ షోరూమ్ ప్రైస్కి లాంచ్ అయ్యింది. ఫ్రెండ్స్, ఫస్ట్ లుక్ ఆఫ్ మహీంద్రా స్కార్పియో ఎన్ Z6 కనుక మనం ఫ్రంట్ ప్రొఫైల్ నుండి చూస్తే మనకి ఇలాగ అయితే కనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఇది బిగ్ డాడీ ఎస్యూవీనే. ఫస్ట్ ఫ్రంట్లో మీకు ట్విన్ పీక్ బటర్ఫ్లై సింబల్ లోగో కనిపిస్తుంది. అలాగే మీకు ఇందులో క్రోమ్ సిల్వర్ గ్రిల్ చూడవచ్చు వర్టికల్లో. ఇందులో మీకు హెడ్ లైట్ ఎల్ఈడి మిస్ అవుతాయి. డ్యూయల్ బ్యారెల్ హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హెలోజన్ బల్బ్ నైట్ టైం కూడా పర్వాలేదు, మనకి వైట్ లైట్ కావాలంటే ఆఫ్ ద మార్కెట్ కూడా పెట్టించుకోవచ్చు అనమాట మనం. ఈ బానెట్ ఓపెన్ చేయడానికి చాలా హెవీ అన్నమాట, 2 kgs వరకు ఉంటుంది. అండ్ ఇందులో హైడ్రాలిక్ అయితే ఇవ్వలేదు. ఇదే ఇంజన్ లుక్. ఇది వచ్చేసరికి 2.2 లీటర్స్ 4 సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 57 లీటర్స్, హార్స్ పవర్స్ వచ్చి 129 కిలోవాట్స్ అనమాట. అండ్ ఇది వచ్చి రేర్ వీల్ డ్రైవ్ మనకి ఇక్కడ ఉన్న వెహికల్. ఇంటీరియర్ లుక్ చూసుకుంటే సేమ్ యాజ్ టాప్ మోడల్ లాగానే డ్యూయల్ ఇంటీరియర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లాక్ అండ్ బ్రౌన్ ఫినిషింగ్ చూడవచ్చు. అయితే సాఫ్ట్ టచ్ మెటీరియల్ మాత్రం అక్కడక్కడ మిస్ అవుతాయి. ఫ్యూచర్స్ అండ్ డిజైన్ విత్ డీసెంట్ అయిన హార్డర్ ప్లాస్టిక్ అయితే చూడవచ్చు. బ్లాక్ డోర్ అండ్ హ్యాండిల్ ఇంటీరియర్ ఇస్తున్నాడు. టాప్ మోడల్ లాగే పవర్ విండోస్ అయితే ఇస్తున్నాడు. బట్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్ మాత్రం లేవు. ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రం ఉన్నాయి. పాకెట్స్లో మనకి 1 లీటర్ బాటిల్ పెట్టుకోవడానికి స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. 4 స్పీకర్ స్టాండర్డ్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంటీరియర్ మిడిల్ ఫస్ట్ రో చూసుకుంటే మనకి 1 టచ్ థంబ్ ఫోల్డబుల్తో ఇచ్చాడు. దీనివల్ల మనకి రేర్ ప్యాసింజర్కి ఈజీగా ఉంటుంది వెళ్ళడానికి. అడల్ట్తో జర్నీకి బాగానే ఉంటుంది ఇందులో వెళ్ళడానికి. చిల్డ్రన్స్తో అయితే ఇంకా బాగుంటుంది. ఇందులో బ్యాడ్ థింగ్ ఏంటంటే థర్డ్ రేర్ ప్యాసింజర్స్కి ఏసీ అయితే ఇవ్వలేదు. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇస్తున్నాడు. ప్రతి ఒక్క సీట్ దగ్గర గ్రాబ్ హ్యాండిల్స్ చూసుకుంటే సూపర్గా అయితే ఉన్నాయి. థర్డ్ రేర్ సీట్స్ దగ్గర ఏసీ ఒకటి దీంట్లో తగ్గింది. లెదర్ సీట్స్ అండ్ లెదర్ హ్యాండిల్స్ గ్రిప్స్ అయితే మనకి ఇవ్వట్లేదు. ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఇస్తున్నాడు. ఫ్యాబ్రిక్ సీట్స్ వల్ల మనకి స్వెట్ పడినా స్వెట్ అబ్జర్వ్ చేస్తుంది. అందుకని ఫ్యాబ్రిక్ సీట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. లోపల కూర్చొని తర్వాత ఎలా ఉంటుంది, హైట్ పర్సన్స్కి కంఫర్ట్గానే ఉంటుందా అని మీకు మొత్తం చూపిస్తాను. మీరు ఆలోచించండి ఫ్రెండ్స్, బ్లాక్ లేదా వైట్ స్కార్పియోలో నుండి వైట్ కద్దర్ వేసుకొని దిగుతుంటే ఎంత రిచ్ లుక్ అండ్ మాఫియా లుక్ వస్తుందో. మెయిన్ ఇంపార్టెంట్, ఈ Z6 వేరియంట్లో కీస్ అయితే ఇలాగా కనిపిస్తుంది. వెరీ ప్రాక్టికల్ కీలెస్ ఎంట్రీ, లాక్ అండ్ అన్లాక్, ఫాలో మీ హోమ్ అండ్ ల్యాంప్ ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా ట్విన్ బటర్ఫ్లై లోగో చూడవచ్చు. బట్ పుష్ స్టార్ట్ బటన్ అయితే రాదు, కీతోనే స్టార్ట్ చేయాలి. మనం డ్రైవింగ్ అయితే చేసి చూపిస్తాను, మీకైతే ఎలా ఉందో లుక్ అయితే చూడండి. అండ్ అలాగే లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి. మీ దగ్గర ఏ వెహికల్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. Your vehicle is running on low fuel. Please refill.
బూట్ స్పేస్ గురించి మాట్లాడుకోవాలి అంటే మెయిన్గా మనకి 5 డోర్స్తో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. బ్యాక్ సైడ్ టెయిల్ గేట్ మాత్రం మనకి సైడ్ నుంచి ఓపెన్ అవుతుంది విత్ హైడ్రాలిక్. ఫ్రెండ్స్, మీ అందరికీ సైడ్ డోర్ ఓపెనింగ్ అంటే ఇష్టమా, అప్పర్ డోర్ ఓపెనింగ్ అంటే ఇష్టమా? కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. బూట్ స్పేస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు స్కార్పియోలో. బూట్ స్పేస్ కావాలి అంటే మనము రూఫ్ క్యారియర్ పెట్టించుకోవాలి. సైడ్ నుంచి మనకి మిస్ అయ్యింది ఏంటంటే ఒరిజినల్ ఎల్లో వీల్స్ విత్ డ్యూయల్ కట్ ఆఫ్ స్టీల్ వీల్ విత్ ప్లాస్టిక్ క్యాప్స్తో వస్తాయి. ఓకే అనుకుంటే ఇలాగే డ్రైవింగ్ చేసుకోవచ్చు, లేదా ఒరిజినల్ ఎల్లో వీల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం దానికోసం ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాలి. అండ్ అలాగే మనకి షార్ట్ ఫిలిం యాంటీనా బాడీ కలర్తో మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి సెకండరీ సీట్. మనకి ముగ్గురు వచ్చేసి కంఫర్ట్గా అయితే కూర్చోవచ్చు. 6 ఫీట్ ఉన్న వాళ్ళు కూడా మనకైతే కంఫర్ట్గా అయితే ఉండిద్ది బ్యాక్ సీట్స్ వచ్చేసి. అండ్ ఇక్కడ ఆర్మ్ రెస్ట్ కూడా అయితే ఇచ్చారు, చేతులు పెట్టుకొని రిలాక్స్ అయితే అవ్వచ్చు. ఇవ్వండి ఫ్రెండ్స్, బ్యాక్ అయితే ఇలా ఉంది. ముందుకు వచ్చి సిట్టింగ్ పొజిషన్ కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, మనకి ఇది హైట్ వెహికల్ కాబట్టి ఫుట్ బోర్డ్ కూడా అయితే ఇచ్చారు. ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ అయితే సూపర్గా అయితే ఉంది, మనం ఎక్కేటప్పుడు పట్టుకొని ఎక్కడానికి. సన్ రూఫ్ నుంచి అయితే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా అయితే ఉంది. ఫ్రెండ్స్, మీ అందరికీ దీని లోపల వచ్చేసి అంబియన్స్, మ్యూజిక్ అంబియన్స్ ఎలా ఉందో మీకైతే వినిపిస్తాను. ఫ్రెండ్స్, నేనైతే సాంగ్స్ అయితే బంద్ చేస్తున్నాను. ఎక్కువసేపు సాంగ్స్ ప్లే చేస్తే నాకైతే కాపీరైట్ వచ్చింది, అందుకని చెప్పి సాంగ్స్ బంద్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు అయితే చూడండి ఫ్రెండ్స్. డ్రైవింగ్ మోడ్లో మనకి జిప్, జాప్, జూమ్ అని చెప్పి 3 మోడ్స్ అయితే ఇచ్చాడు. ఇవి 3 మోడ్స్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ అండ్ మైలేజ్ పరంగా స్టెబిలైజింగ్ ఉండడానికి అయితే ఇచ్చాడనమాట. దీనిలో వచ్చేసి మనం డీజిల్తో పాటు అలాగే యాడ్ బ్లూ కూడా యూజ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకి హజార్డ్ లైట్ స్విచ్ ఇక్కడైతే ఇచ్చాడు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మైలేజ్ అయితే చూసాను. ఈ మైలేజ్ చూడంగానే నాకైతే అవకైతే వేసింది. దీని మైలేజ్ వచ్చేసి 22.9 అయితే చూపించింది. సరే అని చెప్పి డ్రైవింగ్ అయితే తీసుకున్నాను. డ్రైవింగ్లో చూస్తే నాకు 22.9 అలాగే చూపిస్తూ ఉంది. ఇలాంటి టాప్ క్లాస్ కార్ని సెల్ఫ్ డ్రైవ్కి ఇస్తారంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే. ఎందుకంటే ఈ కార్ వచ్చేసి సెల్ఫ్ డ్రైవ్ కారే. నిజంగానండి, సెల్ఫ్ డ్రైవ్ కార్ ఇది. ఫ్రెండ్స్, నిజంగానే ఇది ఒక సెల్ఫ్ డ్రైవ్ రెంటల్ కార్. మనకి ఈ కార్ ప్రొవైడ్ చేసింది మంగళగిరి కార్ హబ్ వాళ్ళు. వీళ్ళ లొకేషన్ వచ్చేసి మంగళగిరిలో అయితే ఆటోనగర్ దగ్గర అయితే ఉండిద్ది. విజయవాడకి గుంటూరుకి మధ్యలో మంగళగిరి అయితే ఉంది. వీళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ అలాగే వీళ్ళ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇస్తాను. వీళ్ళతో డైరెక్ట్ విజయవాడ, గుంటూరు, మంగళగిరే కాదు ఫ్రెండ్స్, వీళ్ళు వచ్చేసి 100 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడున్నా మనకి వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద వీళ్ళ నెంబర్ అయితే ఇస్తాను, కాల్ చేసి అయితే చూడండి. చెప్పడం మర్చిపోయా, 24/7 వీళ్ళైతే అవైలబుల్గా ఉంటారు.